చెప్పండి, చాలా ప్రశ్నలు వేస్తారు, ఇవ్వండి, ఆన్సర్ ఇవ్వండి. సార్ ముఖ్యంగా ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు మసిపూసి మారేడుగా చేస్తూ అబద్ధాలు చెప్తారని దానికి నిజంగా ఇప్పుడు లైవ్ సార్. నేను సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అన్నానా సార్? సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అన్నాను. ఎందుకు అలాంటి అబద్ధాలు చెప్తారు? దయచేసి వక్రీకరించకండి. నేను చెప్పింది ఏంటి? సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టించండి అన్నాను. సంపద సృష్టించకుండా అప్పుల భారం మోపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయొద్దు అని మాత్రమే అన్నాను. ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీరు ఏంటంటే ఒకటి మాట్లాడితే ఏదో మనం మాట్లాడేస్తాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కుదరదండి. నేను అన్నది లైవ్ లో అందరూ చూస్తున్నారు. నేనేం చెప్పాను? సంక్షేమంతో పాటు అభివృద్ధి చెప్పాను. అంతే తప్ప సంక్షేమం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని నేను అనలేదు. నెంబర్ 1. చెప్తున్నారు మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. నేను మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు. అలాగే అమ్మఒడి, మీరు అమ్మఒడి ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో నేను చెప్తాను. పథకాల్లో మీరు అమ్మఒడి చదువుకునే ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తామన్నారు. మీరు అధికారంలోకి రాగానే నో తూచి అమ్మఒడి మేము అందరికీ ఇస్తామని లేదు, ఇంటికి ఒక బిడ్డకే అన్నారు. అది అయిపోయింది. తర్వాత మీరు ఇంకా అనేక ఉన్నాయండి. మీరు యూటర్లు తీసుకుంది. మద్యపాన నిషేధం దశల వారీగా అన్నారు. దశల వారీగా కాదు కదా, దాన్ని పెంచుకుంటూ పోయి ఈ రోజు సామాన్యుడు సైతం, అసలు అంతకుముందు అలవాటు లేని వాడు సైతం ఆ పిచ్చి మందు ఏదేదో అంటున్నారు కదా, అవన్నీ కలిపి ఆ మందు తాగి, ఇక్కడే నేను ఇస్రాయల్ పేట చెప్తాను సార్. ఆ వీధికి వెళితే ఒక్కొక్కరిదే ఒక్కొక్క చరిత్ర. అక్కడ మద్యం షాపు ముందు అర్జెంట్ గా తీసేపించిందని మమ్మల్ని బతిమాలారు. ఎందుకు అంటే అక్కడ 20 సంవత్సరాలు నిండిన యువకులు చనిపోయారంట మందు తాగి. ఇది ముందు మాకు ముఖ్యంగా ఈ మద్యం షాపు తీసేయించినమ్మా, మీకు దండం పెడతామని అడిగారు. ఎందుకు చెప్తున్నామంటే మనం అనేక రకాల యూటర్లు తీసుకున్నాం. సంక్షేమ పథకాలు అన్ని అమలయ్యాయి అని చెప్తున్నారండి. ఇది శుద్ధ అబద్ధం. అలాగే మేము అధికారంలో రాగానే 3,000 రూపాయల పెన్షన్ అన్నారు. అది 5 ఏళ్లు పొడిగించుకుంటూ మన లాస్ట్ లో ఎలక్షన్ ముందు ఇచ్చారు. ఇలా మీరు ఎన్ని యూటర్లను తీసుకొని ఉంటారండి? ఇవన్నీ మీకు పట్టవు. రైతులకి మేము అన్ని ఇచ్చాము అంటున్నారు. రైతులకి ఎక్కడండి? రైతులు ఈ రోజున గిట్టుబాటు ధర లేక వాళ్ళు రోడ్ల మీద పడి ఎన్ని రకాల అన్యాయం అయిపోయారు. నేను చెప్తానండి, పొన్నూరు నియోజకవర్గమే చెప్తాను, ఎక్కడ అక్కర్లా, మన పక్కనే ధాన్యం పండుతుందండి. వర్షాలు, అతివృష్టి, మీరు ఇందాక అనావృష్టి గురించి చెప్పారు, నేను అతివృష్టి గురించి చెప్తాను. ఎప్పుడూ లేని విధంగా పంట చేతికి వచ్చే టైంకి 5 సంవత్సరాల్లో వాళ్ళ ఒడ్లన్నీ రోడ్ల మీదే మొలకలు వచ్చినాయి. ఎన్నోసార్లు మేమే వెళ్ళి మీడియాకు చూపించామండి. ఇంత మొలకలు వచ్చి కొన్ని ధాన్యం కొనేవాళ్ళు లేక అప్పుల పాలైన రైతు. ప్రతి ఒక్కళ్ళం మనం చెప్తున్నామండి, రైతును ఆదుకుంటుంది ఎవరు? ఇవన్నీ ఆలోచించకుండా నేను మాట్లాడింది ఒకటైతే మీరు ఒకరి గురించి చెప్తున్నారు. అలాగే ఇంకా రాజధాని లేని రాష్ట్రం గురించి మాట్లాడుతూ అక్కడ ఇందాక మనకి ప్యానెల్ లో ఉన్న వాళ్ళు చెప్పారు శాశ్వత కట్టడాలు లేవు అని. 2 సార్లు నేను చూపిస్తాను. అక్కడ ఉన్నది శాశ్వత కట్టడాలే. ఖచ్చితంగా 80% పూర్తయిన కొన్ని వేల గృహాలు ఉన్నాయి అవన్నీ. అలాగే రోడ్లు ఎంత విస్తీర్ణంతో ఒక ప్లాండ్ గా ఎంత పెద్ద రోడ్లు అంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం అక్కడ గనుక రాజధానిని కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు నీ చుట్టుపక్కల అద్భుతంగా అభివృద్ధి చెందేది. మీరు విజయవాడ గురించి చెప్తున్నారండి. సీఎం అక్కడ ఉంటారు, సీఎం పేషి అక్కడ ఉంటది కాబట్టి మీరు ఆ అభివృద్ధి చూస్తున్నారు. గుంటూరు ఎక్కడ అభివృద్ధి జరిగిందో మీరు గుంటూరుకు వచ్చి చెప్పండి. దయచేసి ఇలాంటివన్నీ ఆలోచించండి. ఇన్నర్ రింగ్ రోడ్డు అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అవి ఉంటే సరిపోతుందా అండి? ఎక్కడైనా సరే గుంటూరు పట్టడానికే రండి. కలెక్టరేట్కి వెళ్లే రోడ్ల దగ్గర నుంచి నేను మెయిన్ రోడ్లే చూపిస్తానండి. ఎక్కడైనా ఒక 10 కిలోమీటర్ల రోడ్లు వేసారా? ఇలాంటివి నేను చెప్తుంటే మీరు ఇంకొకలా మాట్లాడుతుంది. ఏం లేదండి, మనం అబద్ధాన్ని నిజంగా నమ్మించగలం అనేది మీకు అర్థమైపోతుంది. మీరు అలాగే చెప్తారు. ఎందుకంటే మేము అబద్ధాలు చెప్పాం, చేసింది చెప్తూ ఉంటాం, మాట్లాడింది ఏదైతే చెప్పామో చేస్తామో అంటాం కాబట్టి మేము చెప్పేది ఇలాగే ఉంటది. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. అంటే రమాదేవి గారు ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే సంక్షేమ పథకాలు వస్తే ఆగిపోతాయని వారు చెప్తున్న దానికి సంక్షేమ పథకాలు మేము ఇస్తామని మీరు చెప్తున్నారు. అయితే మేము ఇస్తానంటే డబ్బులు లేవని పదే ఘోషిస్తున్న ప్రతిపక్షాలకి రేపు వాళ్ళు ఇవ్వడానికి ఎలా వస్తాయి? వాళ్ళకి మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టించమంటున్నామండి. ముఖ్యంగా అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి సంక్షేమ పథకాలు ఇస్తూ, సరే సంక్షేమ పథకాలు అసలు అప్పులు ఎంత తెచ్చారు, సంక్షేమ పథకాలు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు, మిగతా డబ్బంతా ఏమైంది, వీటన్నిటికీ లెక్కలు చెప్పమంటున్నాం. అలాగే మద్యంలో ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటున్నారు, ఇసుక దోపిడీ, వీటన్నిటి గురించి మాట్లాడండి. ఆ సంపదనంతా తీసుకొచ్చి రాష్ట్ర బాగు కోసం ఉపయోగించండి, రోడ్లకు ఉపయోగించండి. మేము కట్టే ట్యాక్స్లు అండి ఎటుపోతున్నాయి, ఇవన్నిటి గురించి మాత్రమే పారదర్శకంగా మాట్లాడండి అని చెప్తున్నాం. అంతే తప్ప సంక్షేమం పథకాలు ఇస్తే రాష్ట్రం అడుగొట్టి పాలైద్దని నేను అనలేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను, సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టించండి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి నిధులు తీసుకొచ్చి లేదా ఇతర దేశాల నుంచి ఇవన్నీ చేయండి. అంతే తప్ప ఇవేవి చేయకుండా ఏదో మాట్లాడితే మొత్తం మేము ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చాము, ఇన్ని లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు ఇచ్చాము,
ఇదేనా అండి అభివృద్ధి అంటే? ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ తెచ్చారంటే దానికి సమాధానం చెప్పరు. జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా మీరు తీసుకునే యూటర్న్ లో ముఖ్య ఉద్దేశం అండి, యువతని నిర్వీర్యం చేయొద్దు. ఈ రోజున యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వలసలు వెళుతూ, అంతేకాదండి ఇక్కడ మనకి గంజాయి, మద్యం విచ్చలవిడిగా ఉండటంలో 22 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పైన ఉన్న యువత 30 సంవత్సరాల లోపు ఎందరో మద్యానికి, మందుకి, మత్తుకి బానిసలై ఆ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇలాంటివన్నీ ఆలోచించండి. ఇదంతా మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ జరుగుతున్నాయండి. మీరు అంటున్నారు సంక్షేమం పేరుతో కింద దిగువన ఉన్నవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, మేము వాళ్ళని బ్రహ్మాండంగా చూస్తున్నామండి. ఇది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే సంక్షేమంతో పాటు పని చూపించండి. పని లేకుండా మీరు ఇచ్చే 5,000 10,000 అవి తినేసి తాగేసి ఆ ఇంట్లో ఎలాంటి పని చేయకుండా, అలాంటి ఆడవాళ్ళు కూడా మాకు అనేక మంది అడుగుతున్నారమ్మా, ఈ సంక్షేమ పథకాలు ఇచ్చారు తప్పలేదు, కానీ పని కూడా చూపించాలి కదా. మా భర్తలు పని లేక ఇంట్లో ఇళ్లలో ఉంటూ మాకు చాలా చిరాగ్గా ఉంది, 24 గంటలు మేము పని చేసుకుంటున్నాం, వాళ్ళు ఇళ్లలో కూర్చుంటున్నారు. ఇలాంటివి కూడా దృష్టిలో పెట్టుకోండి. సంక్షేమంతో పాటు పని చూపించండి, ఉపాధి చూపించండి, అభివృద్ధి చూపించండి. దయచేసి